హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు తొందరపాటు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో 24 మే నెల 2020లో వచ్చిందండి. రచయిత్రి వలివేటి నాగచంద్రావతి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఇదిగో నాన్న వాటర్ బాటిల్, ఆ బాస్కెట్లో టిఫిన్ బాక్సులు ఉన్నాయి. చిన్న బాక్స్లో ఇడ్లీలు ఓ గంట ఆగి తినేయండి. ఒక గంట దాటంగానే పెద్ద బాక్స్లో చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసుకోండి, సరేనా? కాలక్షేపానికి న్యూస్ పేపరు, ఒక నవల కూడా కొన్నాను. మీరు దేనికి కిందకి దిగనక్కర్లేదు. దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు. ఎక్కువసేపు కూర్చుంటే వీపు లాగుతుంది. భోజనం అయ్యాక ఒక గంట నడుం వలసండి. ఏసీ 2 టైరే ఇది. సీట్ అంతా మీరే. కాళ్ళు చాపుకుని కూర్చోవచ్చు, మొహమాట పడకండి. మిమ్మల్ని ఒక్కరిని పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. మా పార్దు 100 జాగ్రత్తలు చెప్తున్నాడు. మొదటిసారి చిన్నపిల్లాడిని స్కూల్కి పంపిస్తున్నట్టుగా తెగ టెన్షన్ పడిపోతూ. వైజాగ్ రైల్వే స్టేషన్ అది. షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తున్నాను. రిటైర్ అయినా దృఢంగా ఉండేవాణ్ణి. ఫ్రీ బర్డ్ లాగా తిరిగేవాణ్ణి. ఇదిగో మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కాలు కదిపానంటే భయం. నాకు కాదు, ఇంట్లో వాళ్ళకి. సరే సరే అలాగే అలాగే అని చెప్పి చెంపలు లాగుతున్నాయి. మొత్తానికి రైలు కదిరింది. జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్. నేను చెప్పేవన్నీ జ్ఞాపకం. పాపం మా వాడు అరుస్తూ పరుగెడుతూ బండి వెనకాలే, దాని పక్కనే నడుస్తూ చెప్తూ అమ్మయ్య, పార్తు చూపులకి వెనకబడ్డాను. ఏమిటో వాళ్ళ మానిల అభిమానాన్ని కూడా ఒక్కొక్కసారి భరించలేం. కిటికీ దగ్గరగా జరిగి కూర్చొని విశ్రాంతిగా సీటుకి జారబడి అలోకగా కలయి చూశాను. కంపార్ట్మెంట్ అంతా 1-2 సీట్లు మినహా ఫుల్గా ఉంది. నా సైడ్ బర్త్ ఎదురుగా ఉన్న సీట్లో ఓ ఫ్యామిలీ అనుకుంటా. భర్త, భార్య, కొడుకు కూర్చున్నారు. వాళ్ళు ఎదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ. ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి 18-20 ఉంటుంది వయసు. రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు. ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది. పాపం, ఆ మానవుడు పేపర్ తెరిచాడే కానీ అటు దృష్టి దాని మీద పెట్టలేక, ఇటు పూర్తిగా చెవి దగ్గర మూతలకి తల ఊపనూ లేక అవస్థపడుతున్నాడు. అమ్మా, టిఫిన్ పెట్టేస్తావా? ఆ తల్లి వాగ్ధోరణికి కామ పెట్టాడా కొడుకు. నాకు ఆకలి గుర్తొచ్చింది. బాక్స్ తెరిచి ఇడ్లీలు తిన్నాను. మా వాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడివేడి రైల్వే కాఫీ ఒక కప్పు తాగేశాను. కాసేపు పేపర్ తిరిగేశాను. ఇంతసేపు అతి పలచని మబ్బు తెరలోంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండగా ఒక చిన్న కొనుకు పట్టేసింది. ఎంతసేపో తెలియలేదు. ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళ సందడికి మెలకు వచ్చేసింది. పాత వాళ్ళు ఎవరు దిగారు, కొత్త వాళ్ళు ఎవరు ఎక్కారో తెలియదు కానీ నా ఎదురు వింగులో ఓ పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గరికి కొత్త సాల్తీ వచ్చి కనిపించింది. నా వయసు వాడేలానే ఉన్నాడనిపిస్తోంది. కూతురు అనుకుంటా. మా పార్దులాగే తెగ జాగ్రత్తలు చెప్తోంది. అబ్బా సరేలేవే అంటూ ఇబ్బంది పడుతున్నారు ఆయన నాలాగే. నవ్వుకున్నాను లోపల. బండి కదులుతుంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి. కిటికీలోంచి ఆ అమ్మాయి చెయ్యూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాపంగా చూశాను. ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉంది, ఎవరు చెప్పమా? అప్పుడే ఆయన నన్ను చూశాడు. వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి. మరోసారి పరీక్షగా చూడబోయాను. ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు. సందేహం లేదు, ఆయన కూడా నాలాంటి డైలమాలోనే పడి ఉంటాడు. ఇంతకీ ఎవరై ఉంటారబ్బా? దూర బంధువా, పూర్వ స్నేహితుడా, పాత శత్రువా? మదన పడిపోతూ గుర్తుకొచ్చేసింది. అతను వేణుగోపాల్ కదూ? అవును. పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్విన క్రాఫు, నుదుటిన పూర్వకాలపు ఘాణి, కాసంత చుట్టలతో కాల్చిన మచ్చ, తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు. సందేహం లేదు, అతను వేణునే. వేణు ఉద్వేగంలో ఉప్పొంగుతూ బయటకు రాబోతున్న స్వరం చేదు ముద్దేదో అడ్డం పడినట్టు గొంతులోనే ఆగిపోయింది. నాకతను మిత్రుడా? 38 ఏళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు? నువ్వు నాకు శత్రువ్వి, నీ మొహం చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా. ఆ రోజు మానసికంగా తనెంత చిత్రవద్ద అనుభవించాడు, ఎంత కుమిలిపోయాడు. ఆనాటి బాత గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు. భావాలు కలగలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. అంత బద్ధశత్రువులా ఎలా మారిపోయాం? వేదనగా కళ్ళు మూసుకున్నాను. గతంలోకి లాగేసింది మనసు. ఎంత ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని స్వంత ఊరికి దగ్గరగా వచ్చాను. మొదటి రోజు బ్యాంకులో స్టాఫ్ అందరూ దగ్గర నుంచే మందహాసం చేయించి విష్ చేసి ఊరుకుంటే
వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ. ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు. ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇల్లు వేటకి బయలుదేరుతుంటే, మీకు ఇల్లు అవసరం అవుతుందని మేమున్న ఇంటి పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రండి చూద్దరు కానీ అన్నాడు. వెళ్ళాను. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వడం కోసమే 2 పోర్షన్లు కట్టారు. బ్యాంకుకి దగ్గరగా ఉంటుందని 2 నెలల క్రితమే వేణు కూడా ఆ ఇంటికి మారాడట. ఇల్లు నాకు నచ్చింది. 2 రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధిని. మేము ప్యాకేజ్ విప్పి సర్దుకుంటున్న 4 రోజులు వేణు ఇంట్లోంచే క్యారియరు. మాతో పాటు పప్పు అన్నమే. అంత మొహమాట పడకండి వదినా అంటూ వరుస కలిపి మరీ భర్త అంత కలుపుగోలుతనము కనబర్చే వేణు భార్య కమల. మా గ్యాస్ కనెక్షన్లు, ట్రాన్స్ఫర్లు, పిల్లవాడి స్కూల్ అడ్మిషన్లు, పాస్పోర్ట్ ఆఫీసులు, అడ్రస్లు ఎంట్రీ చేయించటం, ఆ పనులన్నిటికీ వేణు నాతో కూడా తిరిగాడు, వెంటే ఉన్నాడు. ఎంత విసుగు తెప్పించే కార్యమైనా మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకు అప్పుడు అనుభవమైంది. ఒకరి మీద ఒకరు కుదిరినప్పుడు చెలిమి మొలకెట్టడమేమో కానీ చిగుళ్ళు వేస్తోంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. మా స్నేహం అలా ఎదిగింది. సంత రోజు ఒక కూరలతో పాటు మాకు ఒక బ్యాగ్ తెచ్చి పడేశాడు వేణు. మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళ హేమంత్ ఫీజు కూడా కట్టేసేవాడిని నేను. మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం. తర్వాత ఆ ఫార్మాలిటీగా కూడా మానేశాం. ఉదయం వాకింగ్లో ఆహ్లాదం, సాయంత్రం పార్కు బెంచి మీద కూబుర్లు, రిలాక్సేషన్, తోడు ఒకరున్నారనే ధైర్యం, మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సాహచర్యంలో లభించాయి. మా కుటుంబాలు కూడా పాలు నీళ్ళలా కలిసిపోయాయి. వేణు వాళ్ళమ్మ భగీరథమ్మ గారు వర్ధినిని నా కూతురు లాంటి దానివి, నన్ను అమ్మ అని పిలు అనేవారు. థియేటర్లకి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. బంధువులకు మించిన ఆత్మీయ అనురాగాలు పొంగి పొరులుతుంటే మా మధ్యన ముసలం పుట్టలేదు వచ్చింది. ఆ రోజు ఉదయం తుఫాను దూసుకొస్తుంటే ఇంట్లోకి వచ్చింది అమ్మాయి. హలో అన్నయ్య, అలా చూస్తారేమిటి, నేను మీ చెల్లెల్ని, గుర్తుపట్టారా అంది నన్ను తికమక పట్టేస్తూ. ఆ వెంటనే సర్లేండి, ఆలోచిస్తూ ఉండండి, నేను ఈ లోపల వదిన టిఫిన్ ఏం చేసిండో అడుగొస్తా అంటూ వంటింటి వైపు ఎగిరెళ్ళిపోయింది. అప్పుడు వచ్చింది భగీరథమ్మ గారు నవ్వుతూ. హడల కొడుతోందా, అది మా అమ్మాయి పరిమళ, ఎప్పుడూ ఇంతే, వట్టి అల్లరిపిల్ల అని. ఫ్రెండ్ పెళ్ళి ఈరోజు ఊళ్ళోనేనట, మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది. చప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చేసింది. ఇంటికి వచ్చేటప్పటికి నడి రాత్రి 12. ఫోన్ అన్నా చేయకూడదేమిటి అంటే, ఏం హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారు ఆవిడ మురిపెంగా. వేణు చెల్లెలు పరిమళ నిజంగానే చాలా చలాకీ అమ్మాయి. నిమిషానికోసారి మా వాటాలోకి వచ్చేసేది. పదే నన్ను అన్నయ్య అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెలేని లోటు తీర్చేసింది. నువ్వు అచ్చం పాత సినిమా హీరోయిన్ అంజలీదేవిలా ఉంటావు వదినా, అబ్బా ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావు అని ఓ ఇల్లాలి మనసు రంజింప చేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు కదా. మా వర్ధిని ప్రసన్నమైపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను. మా పడక గదిలోకి ఇతరులకి రావటానికి, మా మంచం మీద కూర్చోవడం, పడుకోవడం లాంటివి వర్ధినికి అస్సలు గిట్టవు. వారికి అర్థమయ్యేలా ఏదోలాగా తన అయిష్టాన్ని బయటపెట్టేస్తుంది. పరిమళ చాలా చొరవగా మా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బీరువా తీయించి చీరలు అగలు చూసేస్తోంది. నీ సెలెక్షన్ సూపర్ వదినా అంటూ బెడ్ మీద వాలిపోతుంది. అసలు గమ్మత్తు ఏంటంటే ఈ చర్యలన్నీ నవ్వుతూ చూస్తుండిపోయింది వర్ధిని. కళ్ళెగరేశాను. ఏంటి కదా అన్నట్టు. ఏమోనండి, ఏం మెస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయిని నేనేమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది. ఆ మాట మాత్రం నిజం. తను చేయాలనుకున్నది మన అయిష్టతను బయట పెట్టేలోగా చేసేస్తూ ఉంటే ఏమనగలం, ఎలా కాదనగలం. పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసేది ఒక్కోసారి. ఎలా ఉన్నాను వదినా? మెరూన్ కలర్ పట్టుచీర, తలనిండా పూలు, చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ. రాత్రి 10 గంటలకట స్నేహితుల పెళ్లి ముహూర్తం. తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అయిపోతోంది. బ్యాంకు నుంచి వచ్చి పడకుర్చీలో రిలాక్స్ అవుతున్నాను. టీ అందిస్తోంది వర్ధిని. నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు, ముచ్చటగా చూస్తూ నవ్వింది. హారం బాగుందా? చాలా బాగుంది. ఆ చెవులకి కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుంటుందేమో. కొంప మునిగింది అక్కడే. అవును కదా, మరింకా చూస్తావేంటి? పద, నీ బుట్టల్లో లాకులు తెచ్చివు మరి. వర్ధినిని బలవంతంగా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి 10 నిమిషాల్లో చెవులకి పట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకు వచ్చి, బాయ్ అన్నయ్య, తెల్లవారుజామున లేపుతాను, సెండ్ ఆఫ్ ఇవ్వాలి సుమా అంటూ గాలి దూలంలా వెళ్ళిపోయింది పరిమళ. నిశ్చేష్టత నుంచి తేరుకొని చూశాను వర్ధిని ముఖాన్ని. చాలా బాధేసింది. వాళ్ళ అమ్మమ్మవట ఆ బుట్టలు. అవంటే వర్ధినికి చిన్నప్పటి నుంచి చాలా మోజట.
అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవని జాగ్రత్త సుమ అని చెప్పి మరీ వర్ధినికి పెళ్లి కానుకగా ఇచ్చిందట ఆవిడ. వర్ధినికి అవంటే ప్రాణం. వాటిని ఎవరిని తాకనివ్వదు, పెట్టుకొనివ్వదు. అలాంటిది ఒకరోజు ఓపిక పట్టు ఓదార్పుగా చూసేశాను. తెల్లవారుజామున వేణు, పరిమళ తలుపు తట్టారు. ప్రసన్నంగానే బాయ్ చెప్పింది వర్ధిని నాతో పాటు. కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురు చూస్తున్నట్లు తారాటపడినాయి. పూర్తిగా తెల్లారింది. పొద్దెక్కుతోంది. వర్ధిని సహనం అడుగంటుతున్న సూచనలుగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి. ఆ హద్దు కూడా దాటిందనుకుంటా. హాల్లోకి విసురుగా వచ్చి, వాళ్లకు కాస్తన్నా ఇంగితం ముట్టక్కర్లేదా? తీసుకెళ్లిన నగ? వర్ధిని వాక్యం పూర్తే చేయలేదు, వచ్చేశారు భగీరథమ్మగారు. నేను చెప్తూనే ఉన్నానమ్మాయి, ఎవరి సొమ్ము బరువే కదా. మొండి పిల్ల విన్నదా? అందరూ తనలాంటి వెర్రిబాగులు వాళ్ళు అనుకుంటుంది. నువ్వు అన్నమాట నిజమే. ఇంగిత జ్ఞానమున్న పిల్ల అయితే నిన్ను బుట్టలు అడిగేదే కాదు, జాగ్రత్త లేకుండా ఉండేది కాదు. ఏమనుకోకమ్మాయి, రాత్రి పెళ్లిలో నీ బుట్ట ఒకటి పోగొట్టుకున్నదట. మరేం పర్వాలేదు, నువ్వు బెంక పట్టుకోకు. మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్స్ చూశానంది కమల. నీకు ఇష్టం వచ్చినవి తెచ్చుకో, 200 ఎక్కువైనా పర్వాలేదు. ఆవిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి ఉలిక్కిపడ్డావిద్దరం. అవి ఫ్యాన్సీవి కాదండి, ప్యూర్ గోల్డ్వి. ఆ కెంపులు పచ్చలు కూడా జాతివే, కెవ్వున కేకపెట్టి అంది వర్ధిని ఆవేశం అంచుకోలేక. ఈసారి ఉలిక్కిపడడం భగీరథమ్మ గారి వంతైంది. మా నడుమ అగాధం ఏర్పడడానికి అదే మొదలు. మా ఇద్దరి వంటిళ్ల మధ్యన ఓ పల్చటి గోడ అడ్డంగా ఉంటుంది. ఆ గోడకి చెవి ఆంచి వింటోంది వర్ధిని. ఎప్పుడూ లేనిది అలవాటేమిటి? చిరాగ్గా అన్నాను. వాళ్ళని బట్టే నా అలవాటు మారింది. ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నారా? నాకు బుద్ధి లేదట. అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాది తప్పంట. అత్తకు తగ్గ కోడలు. ఆవిడేమంటుందో తెలుసా? అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. మనం వినాలని అంటుందనిపించింది నాకు. నిర్ఘాంతపోయాను. ఆ సాయంత్రం అలా బజార్ దాకా వెళ్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాను. అక్కడ షరాబుకి మిగిలిన ఆ జుంకీని చూపించాను. నా ఉద్దేశం అవి బంగారపు అని నిర్ధారము చేయించుదామని మాత్రమే. కానీ అంతలో వేణు, దాన్ని జత చేయించాలంటే ఎంత అవుతుందో చెప్పండి అన్నాను. షాప్కి వచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే. పర్వాలేదులే, సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడడం తప్పులేదు అంటాడు. తల తాకట్టు పెట్టి అయినా వీలైనంత తొందరగా అది చేయించి ఇచ్చేస్తాను, నన్ను నమ్ము అని నన్ను షాప్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు. ఆ తర్వాత అతను నేను పలకరించిన ముక్తసరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు. నిన్నటి దాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి బైక్ మీదే బ్యాంకుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు. పనిలో విరామం దొరికినా నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవరో తెలియనట్టు నా పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. కృష్ణార్జుల మధ్య చిచ్చురేపిన గడాయిరెవరబ్బా అని గుసగుసలు వింటుంటే ప్రాణపదం అయినదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉండేది. కొంతమందిని అప్పు అడిగినట్టు, లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిలగిల్లాడిపోయింది. నువ్వేమా నగ చేయించక్కర్లేదు, నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలనిపించింది. కానీ ఊరుకోండి, రూపాయా 2 లక్ష ఖరీదు, మనం మళ్ళీ చేయించుకోగలమా? ఏం పర్వాలేదు, ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా అనేసింది వర్ధిని. అది తన సొమ్ము, మాట్లాడలేకపోతున్నాను. రాను రాను పక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందిపాటి తెర. మా వాడు హేమంత్ కలిసి ఆడుకోమంటే కమల కొడుకుని రమ్మని పిలిచేస్తోందట. వేణుకి జ్వరం వచ్చిందని పని మనిషి అంటుంటే విని ఆగలేక చూద్దామని వెళ్ళాను. భగీరథమ్మ గారు గుమ్మంలోనే ఎదురైంది. నిద్రపోతున్నాడు నాయన అంది గడపలో అడ్డంగా నుంచుని ఇక వెళ్ళమన్నట్టు. హతాశుడైపోయాను. ఏదైనా అవసరం వస్తే పిలవండమ్మా అన్నాను. వద్దులే నాయన, ఇప్పటికే రుణగ్రస్తులయ్యాం అంది మొహం ముడుచుకొని. ఆ కావేశాలకి తోడు పని మనిషో, ఇక పొరిగింటామో మరో 2 సమిధలు వేస్తున్నట్టున్నారు. మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట. సొమ్మిచ్చి చెడిపోయాం వర్ధిని అంది. ఏమైనా కానీ నగ ఇస్తే చాలు ఆ దేవుడికి మొక్కుకుంటుందట. వారం తిరిగింది. 7 యుగాలు గడిచాయి. శనివారం నాకు ఆఫ్. ఇంట్లోనే ఉన్నాను. భగీరథమ్మ గారు చరచరా ఇంట్లోకి వచ్చారు. ఇదిగో వర్ధిని, నీ లోలాకులు. పట్టుచీర చెవిటి చెంగులో జరీ చిక్కుకుందట. హడావిడి పిల్ల చూసుకోలేదు. వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా. ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధిని మొహం విప్పారింది. అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతారని ఎంతో ఆశపడ్డాను. ఎదురు చూశాను. కానీ మరో వారం తర్వాత అగ్గి మీద గుగ్గిళ్ళంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, శత్రువువి. నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోనీకుండా చేశావు. మిత్రద్రోహి నువ్వు. పిడుగుల వర్షం కురిపించాడు. వేణువులో ఎప్పుడూ చూడని భీకరాకారం. కారణం చెప్పకుండా ఏమిటి దూకుడుగా కొద్ది కోపం కూడా వస్తోంది.
ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతుంటే కిమ్మురుమనరేంటి అంటోంది వర్ధిని. మా మర్యాద మంట గలిపిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలా? మేము నీ బోడి లోలాకులు దాచేసుకుని పోయిందన్నామా? తప్పక వచ్చేసరికి బయట పెట్టామా? నోరెలా వచ్చింది అంత అపవాద వేయటానికి? విసవిస వచ్చి అందుకున్నారు భగీరథమ్మ గారు. మేమలా అనలేదు. మేము నిప్పులేందే పొగ వస్తుందా? ఒక్కొక్కరు వచ్చి మీరు అలా చేశారట కదా అని అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతుంది అని వాళ్ళు. ఎవరలా అన్నది అంటే జవాబుండదు. ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటి వచ్చిందో ఆ పుకారు. ఎవరిని చెప్తారు, ఎవరిని ఇస్తారు సాక్ష్యం? సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాటలు మీద వాళ్ళకే నమ్మకం. జగడం ముదిరింది, హద్దు దాటింది. మాటికి మాట తెగలు. వాళ్ళు 4 అన్నారు, మేం 10 అన్నాం. ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి, మీరన్నది నిజమే, నిప్పు లేనిదే పొగరాదు. అది నిజమేనేమో, మీరా పని చేసుండకపోతే ఆ ఊలికెందుకు? ఆ మాట తూలాను. ఆ మాటతో దిమ్మ తిరిగిపోయినట్టు అయిపోయాడు మేను. మరుక్షణం చిచి నీ మొహం చూడడం కూడా పాపం అంటూ కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకొని వెళ్ళిపోయాడు రుసరుసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకొని. 2 రోజుల్లో ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. 3 రోజులు సెలవుల అనంతరం బ్యాంకుకి వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని. అప్పుడు అలా దూరమైన నా స్నేహితుడిని మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కళ్ళు విప్పాను. ఎన్ని అనుభవాలు, చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు, తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు. అలా కాలదనుకున్న ఒక వరం వేణు మైత్రి. ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టింతంటే పురుగులు పుట్టాయని కథలలాగా జాగ్రత్త ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కదా. ఫూలిష్గా చెప్పుడు మాటలు విని ఒగ్గకుండా ఉండి ఉంటే అప్పుడు అపార్థాల మబ్బులు చల్లా చెదరయ్యేవి కదూ. ఇన్నేళ్లకు కళ్ళబడిన ప్రాణమిత్రుణ్ణి ఇలా దూరంగా కూర్చోవలసి అజ్ఞాతం ఉండేది కాదు కదా. ఇప్పుడు మాత్రమేమి? ఎవరు ఆపారు నన్ను? అపురూపమైన స్నేహాన్ని చిన్న శంఖంలో వాడు క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకుని గతం తరిచి ఎంతలా బగిచాను. తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం? తనే దగ్గరకు రావాలని పంతమా? వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశాలు ఇంకా అలాగే ఉన్నాయా? వయసు పైబడిన వృద్ధున్నయ్యానే కానీ ప్రవచనాలు ఎన్ని విన్నా జ్ఞానవృద్ధుణ్ణి కాలేకపోయానా? ఈ భూమి మీద ఉండలేక 4 రోజులే అని తెలుసుకున్న అహంభావం అహంకారం నాలో అలగలేదా? దిగ్గున లేచాను. నెమ్మదిగా వేణు దగ్గరికి వెళ్ళాను. భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా. వేణు, నా మీద ఇంకా కోపం పోలేదా? తలెత్తిన వేళ్ళు కళ్ళ నిండా నీళ్లు, స్నేహామృతం. మరు నిమిషం నేను వేణు పరిక్షంగంలో ఉన్నాము. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.